వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? డబుల్ డిజిట్ పై కన్నేసిన కమలనాథులు అందుకోసం పావులు కదుపుతున్నారా? బీజేపీ వ్యూహం ఏంటి? ఎంపీ ఎన్నికల్లో కమలనాథులు సత్తా చాటుతారా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ పై కన్నేసింది. రెండంకెల సంఖ్యలే లక్ష్యంగా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఇప్పటికే పర్యటించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని చెబుతున్నారు. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చారు. అప్పుడు ఆదిలాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి సభల్లో పాల్గొని బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ నెలాఖరులో రాష్ట్రానికి మరోసారి మోదీ రానున్నట్టు చెబుతున్నారు. ప్రధాని రాక సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం పూర్తయ్యాక ప్రచారాన్ని మరింత హోరెత్తించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. 2 దశ పోలింగ్ తర్వాత తెలంగాణకు అగ్రనేతలు రానున్నారు. మోదీతో పాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తారు. వీరితో భారీగా సభలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి కనీసం 10 కంటే ఎక్కువ గెలవాలని భావిస్తోంది. దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిస్తే నార్త్ బెల్ట్ లో కాసిన్నైనా సీట్లు తగ్గినా నష్టం ఉండదని భావిస్తోంది. అందుకే ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టింది.